రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ ఆటో డ్రైవర్ హత్య కేసులో అసలు సంచలనమైన నిజాలు బయటపడ్డాయి. నా లవర్నే లవ్ చేస్తావా అంటే ఇదంతా ఒక మహిళ కోసమే జరిగిందా అని ఆలోచిస్తుంటే ఓ మహిళ కోసం ఘర్షణ పడిన ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆమె కోసమే డ్రైవర్ రాజ్ కుమార్ ను హత్య చేశాడు. ఎస్, మరో ఆటో డ్రైవర్ వెంకటేష్ తాను ఇష్టపడిన మహిళతో రాజ్ కుమార్ సన్నిహితంగా ఉండటాన్ని తట్టుకోలేక వెంకటేష్ ని చంపేశాడు. ఎస్, ఈ విషయంలోనే ఇద్దరి మధ్య చాలా సార్లు గొడవ జరిగింది. అయితే ఇటీవలే వెంకటేష్ రాజ్ కుమార్ ఇద్దరిది కూడా హనుమకొండ మడికొండ కావడంతో అదే గ్రామానికి చెందిన వివాహిత సంబంధం కలిగిన ఈవిడతో కొన్నేళ్ల కిందట ఆయన ఆ మహిళ వాళ్ళ భర్త కూడా చనిపోయినట్లు గుర్తించారు. దాంతో ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు వెంకటేష్. ఇటీవలే మహిళకు కూడా అలాగే దగ్గరయ్యాడు రాజ్ కుమార్. నిన్న కూడా మరోసారి ఇద్దరికి గొడవ పడింది. అయితే రాజ్ కుమార్ ను చంపాలని పక్కా ప్లాన్ తో అతడి కోసం వెతికి ఒక చోట చివరకు హనుమకొండ అదాలత్ దగ్గర హత్య చేశాడు. నిందితుడు వెంకటేష్ 50 సంవత్సరాలు కలిగిన వాడు అని చెప్పి పోలీసులు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మృతుడు రాజ్ కుమార్ కి 38 ఉంటాయని చెప్తున్నారు. అయితే వీళ్ళిద్దరి సంబంధం పెట్టుకున్న ఒక మహిళకు మాత్రం 36 ఉంటుంది. అయితే మృతుడి రాజ్ కుమార్ భార్య ఫిర్యాదు చేయడంతో విచారణ కూడా చేపట్టారు పోలీసులు. అయితే ఈ ఘటన పైన మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి వేణు వరంగల్ నుంచి లైవ్ లో ఉన్నారు. వేణు, చెప్పండి, ఆ మహిళ కోసమే వీళ్ళిద్దరూ హత్యకి పాల్పడ్డారా లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? నిన్న మృతుడు రాజ్ కుమార్ సంబంధించిన భార్య సరిత సుబేదార్ పిఎస్లో ఫిర్యాదును బేస్ చేసుకుని ఓ మహిళ కోసం ఇద్దరు అటు రాజ్ కుమార్ వెంకటేశ్వర్లు ఇద్దరి మధ్య గత కొద్ది రోజుల నుంచి కూడా గొడవ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే నిన్న ఉదయం రాజ్ కుమార్ వద్దకు వెంకటేశ్వర్ వద్దకు రాజ్ కుమార్ వెళ్ళి తనను వెంకటేశ్వర్ను బెదిరించాడు. సో ఈ క్రమంలోనే రాజ్ కుమార్ పై పగ పెంచుకున్నటువంటి వెంకటేశ్వర్లు పక్క ప్లాన్ ప్రకారమే ఓ కత్తిని తీసుకొచ్చి తన డ్రైవర్ సీట్లు, తన ఆటో డ్రైవింగ్ చేసిన డ్రైవర్ సీట్ కింద దాచుకున్నాడు. ఇక ఉదయం నుంచి కూడా రాజ్ కుమార్ ఎటువైపున ఆటో నడుపుతున్నాడో కూడా రెక్కి నిర్వహించి తను వెంబడించాడు. ఈ క్రమంలో ఇద్దరు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతం లోపల అదాలత్ జంక్షన్ వద్ద రాజ్ కుమార్ ఆటో డ్రైవింగ్ చేస్తూ కనపడంతో తన వెనుకనే వెళ్ళి ఆటో కూడా డాష్ ఇచ్చాడు. ఈ క్రమంలో మరొకసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఆటో యూనియన్లో కూడా ఇద్దరి మధ్య ఓ మహిళ కారణంగా కూడా కొంత గొడవలు జరుగుతున్నాయి. యూనియన్లో కూడా ఇద్దరి మధ్య మాట పెరిగి ఘర్షణ దారితీసింది. ఆ క్రమంలో రాజ్ కుమార్ అనే యువకుడు కొంత వెంకటేశ్వర్ల కంటే 10 సంవత్సరాలు చిన్న వయసు కావడంతో తాను వెంకటేశ్వర్ను బెదిరించాడని కూడా చెప్తున్నారు. సో అదంతా మనసులో పెట్టుకునే రాజ్ కుమార్ను లేకుండా చేయాలన్నటువంటి కక్షతోనే తనను వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణ రహితం పోవడంతో రాజ్ కుమార్కు చెస్ట్ లోపల 3 కత్తిపోట్లు, పొట్టలో 2 కత్తిపోట్లు, మెడపై 2 కత్తిపోట్లు, మొత్తంగా రిబ్స్లో నుంచి కూడా ఆ కత్తి ఘాటులో పదునైన గాయం చేస్తూ కూడా తన హార్ట్ లోపలికి వెళ్ళింది. సో అందుకే తాను కూడా కుప్పకూలిపోయి అక్కడే మృత్యంతగా తెలుస్తుంది. సో దీని అంతటికీ కారణము మడికొండ గ్రామానికి చెందినటువంటి ఒక వివాహిత తను 2 సంవత్సరాల క్రితం తన భర్త అనారోగ్యం కారణంతో చనిపోయిన తర్వాత తాను ఒంటరిగా ఉంటుంది తన ఒక కూతురుతో. సో తనతో సాన్నిహిత్యం పెంచుకున్న వెంకటేశ్వర్లు తనతో సంబంధం ఏర్పరచుకున్నటువంటి చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే కొద్ది నెలల క్రితమే రాజ్ కుమార్ కూడా అదే మహిళతోని కొంత చనువుగా ఉంటూ సాన్నిహిత్యం పెంచుకున్నాడు. దీన్ని చూసి ఓర్చుకోలేకనే వెంకటేశ్వర్లు తనకు సంబంధించినటువంటి మహిళతో రాజ్ కుమార్ సాన్నిహిత్యం పెంచుకుంటున్న కారణంగానే కోపంతో కొద్ది రోజుల నుంచి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఇదంతా కూడా ఆటో యూనియన్లో వాళ్ళకు సహచర ఆటో డ్రైవర్ల మధ్య కూడా చర్చ జరిగింది. ఆ చర్చలో రాజ్ కుమార్ వెంకటేశ్వర్ను తీవ్రంగా బెదిరించాడు. సో అందుకే రాజ్ కుమార్ అడ్డు తొలగించుకోవాలంటే తనను చంపడమే ఒక్కటే మార్గం అనుకున్న వెంకటేశ్వర్లు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తుంది. ఇక ఆ వివాహితకు సంబంధించినటువంటి ఆ విషయంలో కూడా అసలు ఇద్దరి మధ్య ఇంకేమైనా పర్సనల్గా ఏమైనా విషయాలు ఉన్నాయా లేకపోతే మహిళ కోసమే ఆ హత్య చేయాల్సి వచ్చిందనే విషయంలో కూడా పోలీసులు ప్రస్తుతం అయితే విచారణ జరుపుతున్నారు. ఏదేమైనా కూడా ఇద్దరికి పెళ్లిళ్ళయ్యే, ఇద్దరికి భార్యలు ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. సో ఇట్లాంటి వ్యక్తులు ఒక వివాహిత వితంతు మీద ఆ ప్రేమ పేరుతోని మోజుపడి తనకు అడ్డొస్తున్నారనే కారణంతో వెంకటేశ్వర హత్య చేయడం అనేది కూడా తీవ్ర సంచలనం అయితే రేపింది. దీనికి సంబంధించి హత్య చేసే ముందు కూడా వెంకటేశ్వర్లు తను కత్తి తీసుకొని ఆ రాజ్ కుమార్ను చంపే క్రమంలో కూడా నా లవర్ వద్దకే వస్తామంటూ కూడా తను మాట్లాడడం, అక్కడ హత్య చేసిన తర్వాత స్థానికులంతా కూడా తను పారిపోకుండా తన ఆటోను కూడా పడేసి తను కూడా చుట్టుముట్టారు. సో పోలీసులు వచ్చే వరకు కూడా వెంకటేశ్వర్లు అక్కడి నుంచి వెళ్లకుండా కూడా వాళ్ళంతా కూడా కొంత తనపై దాడి చేసి అక్కడ నిలువరించారు. ఆ క్రమంలో కూడా తను నా లవర్కే అడ్డొస్తున్నాడంటూ చెప్పిన వర్షం చూస్తుంటే మాత్రం పక్క ఇదంతా కూడా మడికొండకు సంబంధించినటువంటి ఒక వితంతు వివాహిత కోసం ఇదంతా జరిగినట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా కూడా సరిత రాజ్ కుమార్ చనిపోయినటువంటి రాజ్ కుమార్ భార్య సరిత ఫిర్యాదుతో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ వెంకటేశ్వర్ అనే వ్యక్తి కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా మడికొండకు సంబంధించి తన కాలనీలో కూడా 2-3 సాన్నిహితంగా ఉంటున్నాడు. తను క్రిమినల్ మైండ్ సెట్ ఉంటుందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా
ఎంక్వైరీ పూర్తి అయిన తర్వాత పూర్తి విషయాలను కూడా పోలీసులు తెలిపితేనే అసలు విషయాలు ఏందని కూడా అఫీషియల్గా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, మరి వేణు అసలు ఆ మహిళ ఎవరంటారు? రైట్, మరి వేణు ఆ మహిళ ఎవరంటారు? ఆ మహిళ గల కారణం వల్లే వీళ్ళిద్దరూ హత్యకి పాల్పడినట్టు తెలుస్తోంది. సో మహిళ ఏమైనా స్పందించడం జరిగిందా? అసలు మహిళ చేసే వృత్తి ఏంటి? ఈ విషయంలో పోలీసులు ఇప్పటివరకు కూడా మహిళ ఇన్వాల్వ్మెంట్ అఫీషియల్గా బయట పెట్టలేదు. ఎందుకంటే ఒక మహిళ కారణంగా చంపారంటూ వెంకటేశ్వర్లు కూడా పోలీసుల ముందు ఒప్పుకోవడం జరిగింది. దాంతో తనకు థ్రెట్ ఉంటుందనే కారణంతో కూడా ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ పోలీసులు బయటికి వెల్లడించట్లేదు. మరోవైపు తన ఇంటిపై మృతుడు ఎవరైతే రాజ్ కుమార్ ఉన్నో తనకు సంబంధించినటువంటి బంధువులు ఆ మహిళ వద్దకు వెళ్ళి ఆ ఇంటిపై దాడి చేసే అవకాశం ఉండదు. తనను కూడా నిన్నే పోలీసులు సేఫ్ ప్లేస్ కూడా తరలించారు. మొదట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి తనను కూడా సేఫ్ ప్లేస్ తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే మహిళ కావాలని దాంతోపాటు తనకు ఒక కూతురు ఉండడంతో తను దాదాపు 10వ తరగతి చదువుతున్న కూతురు ఉంది కాబట్టి తన విషయాలు బయట పెడితే మళ్ళీ ఒకసారి ఆ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ శాంతి భద్రతలు కూడా గాడి తప్పే అవకాశం ఉందనే నేపథ్యంలో తన డీటెయిల్స్ అన్ని కూడా గోప్యంగా ఉంచారు. కానీ తనకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం మాత్రం 2 సంవత్సరాల క్రితం వరకు తాను గృహిణిగా ఉండేది. తన భర్త తాళ్ళెక్కుతూ గీత కార్మికుగా పనిచేసేవాడు. సో తాను అనారోగ్యం కారణంతో 2 సంవత్సరాల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి కూడా తాను కూలి పనులు చేసుకుంటుంది, తన కూతురును చదివిస్తుంది. సో అంటే తాను ఎవరు లేక ఒంటరి కావడంతోనే తాను వెంకటేశ్వర్లు దగ్గరైనట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ఈ కొద్ది రోజుల క్రితం కూడా ఈ రాజ్కుమారు అదే గ్రామం లోపల అటు డీజే సౌండ్ సిస్టమ్తో పాటు టెంట్ హౌస్ కూడా నడుపుతూ ఉంటాడు. మరోవైపు కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు. అంటే తన కుటుంబాన్ని పోషించుకోవడానికి తాను దాదాపు 2-3 రకాల పనులు చేసుకుంటున్నాడు. సో ఈ క్రమంలోనే వివాహిత ఆ యొక్క వితంతువుతో ఆ పరిచయం ఏర్పడింది. సో ఆ పరిచయము కొంత చనువు పెరిగిన నేపథ్యంలోనే వెంకటేశ్వర్లకు రాజ్ కుమార్కు మధ్య ఈ స్థాయి కక్షలు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే మహిళకు సంబంధించి తను ఎవరిపై కక్ష పెట్టుకోలేదు. తాను వెంకటేశ్వర్లతో సాన్నిహిత్యంగా ఉన్నాను. మరోవైపు రాజ్ కుమార్ కూడా ఈ మధ్య పరిచయం అయ్యాడు. తాను సాన్నిహిత్యంగా ఉన్నాను తప్ప తాను ఎవరిని ప్రేరేపించడానికి కూడా పోలీసుల ముందు తాను నిన్న ఎవరైతే ఆ వివాహిత ఉందో తను ఎవరి కోసమైతే వీళ్ళిద్దరి మధ్య గొడవ ఉందో ఆ మహిళ కూడా పోలీసుల ముందు అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. తనకు ఈ హత్యకు ఇద్దరి మధ్య గొడవ కూడా తను కారణం కాదు, ఎందుకంటే తాను ఎవరికి ఏం చెప్పలేదు అనేటువంటి వర్షన్ కూడా చెప్పింది. సో తననైతే ముందు జాగ్రత్తగా పోలీసులు ఆ సేఫ్ ప్లేస్కి అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఘటన లోపల తన మహిళ కారణంగా నిజంగా తను చంపమంటే వెంకటేశ్వర్లు చంపాడా లేకుంటే వెంకటేశ్వర పగతో తను రాజ్కుమార్ హత్య చేశాడా అనేది కూడా పోలీసులు వెల్లడిస్తేనే తప్ప మనకు అఫీషియల్ తెలిసే అవకాశం అయితే లేదు. రైట్, మరి వేణు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇట్లా ప్రేమ కోసం చాలా మంది చంపుకుంటున్నారు. ఒక లవర్ని ఇద్దరు తట్టుకోలేక ఇలాంటివి చాలా చూస్తూనే ఉన్నాం గత రోజుల నుంచి. అయితే ఈ విషయంలో పర్టికులర్ గా వస్తే ముగ్గురికి పెళ్ళైన సంఘటన జరిగింది. సో ముగ్గురికి పెళ్ళైనంతో వాళ్ళ భార్య వచ్చి కంప్లైంట్ చేశారు. ఈ మహిళ వాళ్ళ భర్త కూడా చనిపోయారని చెప్పారు. సో ఇదే విధంగా ఇలాంటి పర్టికులర్ కేసుకి ఏ విధంగా కేసులు ఏమైనా ఫైల్ అవుతాయి, ఎటువంటి సెక్షన్లు వీళ్ళకి విధించబడుతుంది అని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే ఈ ఘటనలో ఆటో డ్రైవర్ రాజ్కుమార్ హత్య ఘటనలో వెంకటేశ్వర్పై 103 ఆఫ్ BNS కింద మర్డర్ కేసు అయితే సుబేదార్ పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ క్రమం లోపల అటు ఆ వివాహిత ఎవరైతే ఇద్దరితో సాన్నిహిత్యంగా మిగులుతున్న మహిళ ఉందో తనను కూడా తీసుకొచ్చి విచారించడానికి వీల్లేదు. ఎందుకంటే ముందు జాగ్రత్తగా అసలు ఏం జరిగిందనే విషయాలు రావడానికే తప్ప తనపై చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆ మహిళ ఎవరికి తను లీగల్గా భార్య కాదు, తనతో ఎలాంటి రిలేషన్ కూడా లేదు. సో అంటే ఒక థర్డ్ పర్సన్తో వీళ్ళిద్దరూ సంబంధం ఏర్పరచుకున్న తర్వాత కూడా తను ఇన్వాల్వ్ చేసే అవకాశం అయితే లేదు. హత్య కేసు అయితే నమోదు చేసి వెంకటేశ్వర్లపై FIR కూడా సుబేదారి పోలీసులు నమోదు చేశారు. ఇక మరోవైపు ముగ్గురి వృత్తాంతం చూసుకుంటే ముగ్గురికి కూడా పెళ్లిళ్ళయ్యాయి, పిల్లలు కూడా ఉన్నారు. సో ఇట్లాంటి సందర్భంలో కూడా ఒక వ్యక్తితో ఆ సంబంధం ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత ఇంకో వ్యక్తితో కూడా ఇట్లాంటి సంబంధాన్ని కొనసాగించడం అనేది కూడా కొంత సొసైటీలో తలదించుకోవాల్సిన విషయం. సో ఇట్లాంటి ఘటనకు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా తను నాకు సొంతం అంటూ కూడా ఇద్దరు అటు రాజ్కుమారు ఈ విధంగా వెంకటేశ్వర్ కూడా ఇద్దరికి దాదాపు 50 సంవత్సరాల పైబడి వెంకటేశ్వర్లు, అదేవిధంగా 30 సంవత్సరాల దాదాపు 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి రాజ్కుమార్ ఇద్దరికి పెళ్లిళ్ళై పిల్లలున్నారు. వీళ్ళ పిల్లలకు కూడా పెళ్లిళ్ళయ్యాయి. సో ఇంత సొసైటీలో ఒక పని చేసుకుంటూ ఉండి పిల్లలకు కూడా అంత స్థాయి పెద్ద పెరిగినటువంటి వ్యక్తులు కూడా ఒక మహిళ కోసం ఈ విధంగా వెంపర్లాడుతూ ఇద్దరి మధ్య కక్షలు పెంచుకొని చంపుకునే స్థాయికి రావడం కూడా కొంత తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంటే మానవ సంబంధాలన్నింటినీ కూడా పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు, అసలు వరుసలు కూడా మర్చిపోతున్నటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏదేమైనా కూడా ఇట్లాంటి ఘటన లోపల కూడా కొన్ని రిలేషన్స్ దెబ్బతింటాయంటూ కూడా చర్చ జరగడమే తప్ప లీగల్గా చూసుకుంటే మాత్రం దీనిలో హత్య కేసు మాత్రమే నమోదు చేసి హత్య కోణం లోపల మాత్రం పోలీసులు రైట్, థ్యాంక్ యూ సో
అయితే బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పైన చూస్తున్నాం. అక్కడ చాలా డిస్టర్బింగ్ కంటెంట్ ఇక విజువల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ చనిపోయిన ఆయన పింక్ షర్ట్ వేసుకొని ఆయనకి దాదాపు అంటే చనిపోయిన వ్యక్తి పేరు రాజ్ కుమార్. సో ఇదే నేపథ్యంలో వెంకటేష్ అని 50 ఏళ్లు గల వ్యక్తి ఇంకా రాజ్ కుమార్ ఒకే మహిళతో వివాహితర సంబంధం వల్ల ఈ మర్డర్ కి కారణం అని చెప్పి కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే చనిపోయిన వ్యక్తికి చెస్ట్ లో అంటే ఛాతిలో 3 సార్లు పొడిచి, అలాగే పొట్టలో 2 సార్లు, ఇంకా మెడపైన 2 సార్లు అతి ఘోరంగా అంటే క్రూరంగా పొడిచి చంపాడు. మరి రాజ్ కుమార్ అంతగా చంపాల్సిన కారణం ఆ మహిళ ఒక్కరేనా లేదా ఇంకేమైనా సంబంధం ఉందా అని పోలీసులు దర్యాప్తు చేపట్టిన తర్వాత వీళ్ళకైతే ఒక క్లారిటీ వచ్చింది. ఎస్, వీళ్ళిద్దరూ ఒక మహిళ గురించే చంపారు. ఎందుకంటే చంపేసిన తర్వాత కూడా అక్కడ ఆటో కదలకుండా లేదంటే వెంకటేష్ ఎటుపక్క పారిపోకుండా అక్కడ ఉన్న స్థానికులు కూడా వాళ్ళని ఆపడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు చెప్పింది, నా లవర్ని నువ్వు ఎలా లవ్ చేస్తావు అని చెప్పి లాస్ట్ మాట్లాడి చంపేసినట్టు తెలుస్తోంది. సో ఇదంతా ఆ మహిళ కోసమే జరుగుతుందని చెప్పి ఆ మహిళ కూడా ఇప్పుడు పోలీసుల అదుపులోనే ఉంది. సో ఇప్పుడు ఎవరైతే చనిపోయారో రాజ్ కుమార్ వాళ్ళ భార్య కేసు ఫైల్ చేయడం వల్ల ఇదంతా విచారణ కొనసాగి బయటపడింది. అసలు ఆ మహిళ గురించే ఇదంతా జరుగుతుందా ఇంకేమైనా జరుగుతుందన్న కోణంలో కూడా దర్యాప్తు చేసి ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు కేసు. అయితే అసలు అక్కడ ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు చంపారు, చంపిన తర్వాత ఏం చేశారో ఒకసారి చూద్దాం. అరే ఎందుకు వచ్చావు? నిన్నేమన్నాడు వచ్చావు? అరే ఎందుకు వచ్చావు? నిన్నేమన్నాడు వచ్చావు?